కిచెన్ కి స్వాగతం అండి. ఈ రోజు నేను నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ అనేటువంటి విషయం మీద నేను ఒక చిన్న వీడియో చేయాలి అని చెప్పినటువంటి నా తాపత్రయం, నా ఉద్దేశం అండి. ఇప్పుడు ప్రస్తుతం అంతటా నెగిటివ్ అనేటువంటిది బాగా పెరిగిపోయిందండి. నెగిటివ్ గా ఆలోచించటం, చూడగానే నెగిటివ్ గా రిసీవ్ చేసుకోవటం, ఆ వ్యక్తిని గంటసిక్క పర్యంతం దాని గురించి, ప్రతి విషయం గురించి కూడా నెగిటివ్ థాట్ లోకి వెళ్ళిపోతున్నారండి. దానివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఎన్ని గొడవలు వస్తున్నాయో, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయండి. ఇద్దరు స్నేహితుల మధ్య నెగిటివిటీ వల్ల ఇద్దరు స్నేహితులు విడిపోతున్నారు. భార్యాభర్తల అవగాహన లోపం నెగిటివ్ గా తీసుకోవటం వల్ల ఇద్దరు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చేస్తున్నాయండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నెగిటివ్ గా ఆలోచించటం అనేటువంటిది మొదట మానుకోండి అనేటువంటి విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ నెగిటివిటీ వల్ల ఎందుకంటే అనారోగ్యం, దానివల్ల ఎన్ని సమస్యలండి. బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఒక్కొక్కడికి ఆ నెగిటివ్ ఆలోచన వల్ల డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారండి. ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో, ఎదుటి వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నారో, ఎదుటి వాళ్ళని ఏం అంటున్నారో, ఎదుటి వాళ్ళని ఏం తిడుతున్నారో ఒక్కొక్కళ్ళ నెగిటివ్ గా తీసేసుకుని కొట్టేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. నెగిటివ్ ఆలోచన ఎందుకంటే నిజానికి అక్కడ తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఏంటంటే వీళ్ళ ఆలోచనలో నెగిటివిటీ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు వెంటనే వాళ్ళ ఎదుటి వాళ్ళ మీద ఆపాదించేసి వెంటనే వాళ్ళతోటి గొడవలకి దిగిపోతున్నారండి. కాబట్టి ఏంటంటే దయచేసి ఆ నెగిటివ్ ఆలోచన అనేది మానుకోండి. అలాంటి నెగిటివ్ ఆలోచన వల్ల మన కుటుంబంలో మన పిల్లలకు కూడా అదే వచ్చేస్తుంది. మన ఆలోచన ధోరణి విని 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 ఏదో సామెత చెప్తారు చూసారా, 100 సార్లు చూసినటువంటి తప్పుని తప్పు 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 అది నిజం అంటే ఏదైనా ఒక అబద్ధాన్ని, తప్పు కాదు, ఒక అబద్ధాన్ని నిజం చేయటం అంటారు చూసారా, ఒక అబద్ధాన్ని నిజం చేయటం అనేటువంటిది. అలాగే ఆ నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా చేసేసేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది సమాజంలో ఆ నెగిటివ్ అనేటువంటిది ఎక్కువైపోయింది. దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే నెగిటివ్ గా ఆలోచించటం, ప్రతిదాన్ని నెగిటివ్ గా తీసుకోవడం మానేయండి. పిల్లలకు కూడా నేర్పించండి. అప్పుడు వాళ్ళు సక్రమైన మార్గంలో ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలకి కూడా ఆలోచన విధానం మారుతుంది. వాళ్ళని మంచిగా ఉంచడంలో వాళ్ళ స్నేహితులతో గాని, వాళ్ళ యొక్క కొలీగ్స్ ఉంటారు కదండి జాబ్ చేసేటప్పుడు, ఆ కొలీగ్స్ తో కానీ మంచిగా వ్యవహరిస్తారండి. చాలా చాలా ఆ నెగిటివ్ ఆలోచన అనేటువంటిది చాలా ప్రమాదకరంగా తయారైంది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నటువంటి చిన్న విషయం ఏంటంటే, దయచేసి నెగిటివ్ గా ఆలోచించకండి. ఆ నెగిటివ్ గా ఉన్నారు అంటే వాళ్ళు అలా ప్రవర్తించడానికి కలిగినటువంటి కారణం ఏంటి? అది పరిసరాల ప్రభావమా, వాళ్ళ యొక్క అవసరాల ప్రభావమా, వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యమా, ఏమిటి? ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు? లేదు వాళ్ళకి ఏదైనా ఒక అనారోగ్య సమస్య ఉండి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా అనేటువంటి దాన్ని మనం ఆలోచించామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ థాట్ మనకి రాదండి. వాళ్ళని ఓహో వీళ్ళకి పరిస్థితి ఇది కదా, వీళ్ళు ఇలా చేయటానికి కారణం ఇది కదా, వీళ్ళు ఇలా తప్పు చేయటానికి కారణం అయినటువంటి దాన్ని మనం ఆ తప్పు చేయకుండా వాళ్ళకి సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇవ్వటం వల్ల కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. కనీసంలో కనీసం ఒక 100 సార్లకి ఒక్కసారైనా వాళ్ళు మారతారండి. 100 సార్లు ప్రయత్నం చేస్తే ఒక్కసారైనా వాళ్ళు మారతారు. అప్పుడు వాళ్ళ మీద ఉండేటువంటి నెగిటివిటీ మనకు కూడా పోతుంది. సమాజంలో కూడా అందరికి కూడా చూసావా, చీ అనేసి అందరూ నెగిటివ్ గా తీసేసుకుని ఆ వ్యక్తిని వెలివేయటం వల్ల ప్రయోజనం ఏంటండి? మారరుగా. అలాగా ఓహో అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు
వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏమిటో వాళ్ళకి తెలియదు. తెలియక వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు, అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఇంకా మరిన్ని తప్పులు నెగిటివ్గా మరింతమంది ఆలోచించేందుకు కారణమైపోతారు. వాళ్ళు తెలియకుండా, మనం తెలియకుండానే వాళ్ళల్లో నెగిటివిటీని పెంచేసిన వాళ్ళం అవుతాం. మనకి అది తప్పు ఒప్పు అని మనం ఆలోచించినప్పుడు ఆ వ్యక్తికి మనం చెప్పే ప్రయత్నం, మార్చే ప్రయత్నం, కనీసం మనం మార్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ వ్యక్తిని నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా తీసుకోవటం అనేటువంటిది మానేస్తారండి. నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక చిన్న విషయం, నాకు తోచినటువంటి విషయాన్ని మీకు నేను చెప్తున్నానండి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.